హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు రాజోలు నియోజకవర్గం వెళ్ళిపోతున్నారు. రాజోలు అంటే చాలా మందికి, ముఖ్యంగా జన సైనికులకి ఒక ఎమోషన్ కనెక్టివిటీ ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎలక్షన్స్ ప్రచారంలో కూడా చెప్పారు, అమావాస్యలో చీకటి కమ్ముకున్నట్టుగా కమ్ముకుంటే ఒక్క వెలుగు అలా నాకు చూపించింది, ఆ వెలుగే రాజోలు అని చెప్పి. అందుకే రాజోలు అంటే జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఎందుకంటే మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ పోటీ చేస్తే ఒకే ఒక్క సీటు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇచ్చినటువంటి అభిమానం అంతా ఇంత కాదు. గెలిచారు అనుకునే లోపే అక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యే పార్టీ మారిపోయారు. అతని విషయం ఎందుకు మారిపోయారు ఏంటి అనేది అతనే చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి, రాపాక వరప్రసాద్ గారు. కాకపోతే అక్కడి ప్రజల గుండెల్లో అభిమానం మాత్రం ఇంకా చెప్పాలంటే ఇంకా బీభత్సంగా పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన మీద విపరీతంగా ఎక్కువైపోయిందనే చెప్పాలి. గెలిపించుకున్నాం ఇంత అంటే ఎన్నో ప్రలోభాలు, పిఠాపురంలో ఎన్ని కష్టాలు పడ్డారో రాజోల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ వ్యక్తిని గెలిపించుకోవడం కోసం ఒకరికొకరు, నేను స్వయంగా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో తిరిగినటువంటి వ్యక్తిని, కొంతమంది ఒక 10 మంది కలిపి కొంత డబ్బులు వేసుకుని వేరే వాళ్ళకి ఈ ఫ్లెక్సీలు కడదాం, ఇలా ప్రచారం చేద్దాం అని ప్రతి ఇంటి నుంచి ఆడబడుచులు కావచ్చు, చిన్న పిల్ల పెద్దోళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి మా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి, ఒక్కసారి గెలిపించండి, మీ అభివృద్ధి అంటే ఏంటో చూస్తాం, ఒక మంచి వ్యక్తి, దేశానికి, సమాజానికి, ఈ రాష్ట్రానికి, ఈ నియోజకవర్గానికి ఉపయోగపడేటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి కోసం మనం నిలబడదాం అని చెప్పి 2019లో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేనకి వచ్చినటువంటి మొట్టమొదటి సీట్ అది. అందుకే అది స్పెషల్ అనే చెప్పాలి. పిఠాపురం ఇప్పుడు ఎలా అయితే స్పెషల్గా ఉందో అప్పటి నుంచి పిఠాపురం తర్వాత ఇప్పుడు కాదు చెప్పాలంటే 2019 నుంచి రాజోలు జనసేన అడ్డానే. అందుకని రెండోసారి కూడా అక్కడ విజయడంక మోగించినటువంటి నియోజకవర్గం అది. జనసేన పార్టీకి తిరుగులేనటువంటి కాన్స్టిట్యున్సీ అది. అక్కడ ఎవరిని నుంచోపెట్టినా గెలిచేటువంటి స్థానం అది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక శక్తిగా వాళ్ళ మైండ్లో పెట్టేసుకున్నారు, వాళ్ళ గుండెల్లో నింపేసుకున్నారు. అందుకే రాజోలు ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా ఇష్టపడతారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఈ ఒక్క సీను నాకు తెలిసి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇది నాకు తెలిసి ఫస్ట్ టైం ఆయన అక్కడ అడుగు పెడుతున్నారు. అది కూడా మొన్న వచ్చినటువంటి విపత్తుని ఏదైతే జరిగిందో, అక్కడ కొన్ని పంట నష్టం జరిగిందో, కొబ్బరి తోటలు కావచ్చు, ఇవన్నీ నష్టం జరిగినాయో అక్కడ ఆ రైతుల్ని పరామర్శిస్తూ వాళ్ళకి ఎలాంటి సహాయం రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి చేయాలి అనేది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో మాట్లాడబోతున్నారు. అంతేకాదు ఆ నియోజకవర్గంలో అనేక శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చాలానే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఆ నియోజకవర్గంలో ఏం జరిగినాయో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు వాళ్ళ సోషల్ మీడియాలో పెడతానే ఉన్నారు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు, దాదాపు ఇంకో 4 ఏళ్ళు జనసేన పార్టీ అక్కడ అధికారంలో ఉండబోతుంది. అంటే గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే వేరే పార్టీకి వెళ్ళిపోయినా కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఎటువంటి మార్పు చెందకుండా 10 ఏళ్ల పాటు జనసేనని, ఆయన నాయకత్వాన్ని బలంగా నమ్మి ఆ నియోజకవర్గంలో వాళ్ళు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 6.5 ఏళ్ళు అయిపోయింది. ఇంకొక 3.5 ఏళ్ళు జనసేన పార్టీ ఉంటుంది కాబట్టి 10 ఏళ్ళు అని చెప్తున్నా, అంతే తప్ప ఇంకొకటి ఏం లేదు. ఇకపోతే ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు అడుగు పెడుతున్నారు అంటే వాళ్ళల్లో ఒక పండగ వాతావరణం వచ్చింది. అది కూడా 26వ తారీఖు రావటం, 26వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు అక్కడ దిగపోవటం, అక్కడికి సంబంధించి ఇప్పటికే అంగరంగ వైభవంగా పవన్ కళ్యాణ్ గారికి స్వాగత ఏర్పాట్లు కూడా చేయబోతున్నారట. రాజోలు ప్రజల అభిమానం అంటే ఏంటో ఈసారి పవన్ కళ్యాణ్ గారికి రుచి చూపించబోతున్నారు. గతంలో ఆల్రెడీ చూశారు, విజయాన్ని చూపించారు. కానీ డిప్యూటీ సీఎంగా అడుగు పెడుతున్నటువంటి ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం తగ్గలేదు, ఇంకా పెరిగింది, రెట్టింపు అయింది అని చెప్పి ఆ విజయంతోనే ఏమంటారు మెజారిటీతోనే కూడా చూపించారు. ఇప్పుడు వాళ్ళ అభిమానాన్ని ఇంకా ఎక్కువగా చూపించుకోవడానికి ప్లాన్స్ కూడా చేస్తున్నారట. సో లెట్ వెయిట్ అండ్ సీ. రాజోల్లో చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు అడుగు పెడుతున్నారు. అక్కడ అది కూడా డిప్యూటీ సీఎంగా అధికారిక హోదాలో ఆయన అడుగు పెట్టబోతున్నారు. చాలా 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 ఈగర్గా వెయిట్ చేయొచ్చు. కొన్ని చాలా కెమెరాలు సిద్ధంగా చేసుకోవాలని చెప్పాలి. అలాంటి విజువల్స్ మనకి ఈసారి ఆ కోనసీమ జిల్లాలో పచ్చటి ఆ కొబ్బరి చెట్ల మధ్య, ఆ పొలాల మధ్య పవన్ కళ్యాణ్ గారు దిగుతుంటే ఆ అభిమానుల కోలాహలం అవన్నీ ఎలా ఉంటాయో రేపొద్దున మనం చూడబోతున్నాం.